హల్లెలూయా. అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసావయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులనుగా మమ్ములను చేయా దారిద్రముందవయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులనుగా మమ్ములను చేయా దారిద్రముందవయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని పంచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని పంచావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత మీరు కాపాడించిన సమయం, ఆయుష్కాలం, ఆరోగ్యమును బట్టి మీ స్తుతి, సజీవ జీవితాన్ని బట్టి మీ స్తుతి. నాయన, మీ లేఖనము ధ్యానిస్తుండగా మీ వాగ్దానము చేయబడిన అభిషేకము దయచేయండి. నాయన, మీరే బోధించండి, నేర్పించండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు, రక్షించబడినటువంటి వారిని దిద్దండి. వస్తున్న మీ రాకడలో మీ పిల్లగా మీ కొరకు సిద్ధపరచండి.
ప్రారంభము నుంచి చివరి వరకు మీరు ఉండి జయప్రదంగా జరిగించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభునామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ప్రతి వారము ధ్యానం చేస్తున్నటువంటి వాక్యమును ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. ఇక్కడ రాజవీధులలో నడిపిస్తున్నటువంటి సందర్భము మనకు కనబడుతూ ఉంది. బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి రాజవీధులు, రెండవది సంత వీధులు, మూడవది తిన్నని వీధి. అయితే ఇక్కడ మనము చదువుతున్నటువంటి వాక్యములో వ్రాయబడిన మాటను బట్టి ఆలోచన చేస్తే రాజవీధిలో నడిపిస్తున్నటువంటి సందర్భం మనము చూస్తూ ఉన్నాం. రాజవీధిలో జరిగేటువంటిది ఏమిటంటే దేవుని భయం ఉండదు, నమ్మకం ఉండదు, దేవుని మీద న్యాయం అనేటువంటిది ఉండదు. కనుక ప్రజలలో ఏమవుతుందంటే సుఖభోగములు మాత్రమే ఉంటున్నాయనే సంగతిని మనము గుర్తించవలసిన వారు ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇర్మియా గ్రంథములో 5వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, యెరూషలేము రాజవీధులలో విచారణ చేయండి, న్యాయము జరిగించు, నమ్మకముగా ఉండ ప్రయత్నిస్తున్నటువంటి ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును అని అన్నాడు. అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను ఆలోచన చేస్తే యెరూషలేము యొక్క రాజవీధులలో విచారణ చేయండి. ఎందుకంటే న్యాయం జరిగించేటువంటి నమ్మకముగా ఉండేటువంటి ఒక వ్యక్తి గనక ప్రయత్నం చేస్తున్నట్లయితే, లేక ఉండేటువంటి ప్రక్రియ ఉంటున్నట్లయితే మీకు ఏం చేస్తానంటున్నాడంటే, కనబడితే ఒకవేళ నేను దాన్ని క్షమించదును. దీని వివరణ అనేటువంటిది దేవుని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటను మీకు తెలియజేస్తాను. యెరూషలేము వీధులలో అటు ఇటు తిరుగుతూ చూచి బాగా గమనించండి అన్నాడు. ఎందుకంటే దాని రాజవీధులలో గాలించండి, న్యాయాన్ని జరిగిస్తూ సత్యాన్ని వెదకగలిగినటువంటి ఉండే మనిషి ఒక్కడైనా దొరికితే నేను ఈ నగరాన్ని క్షమిస్తాను. తరువాత మరొక విషయం మీకు అర్థం అవటానికి కోసము, యెరూషలేము వీధులలో నీతి కలిగిన వ్యక్తి కనబడితే ఏమవుతా అంటున్నాడంటే, దేవుడు దానిని అనుసరించి న్యాయంగా నడుచుకునేటువంటి వ్యక్తి కనబడుతున్నట్లయితే వారి అపనమ్మకస్తులైనటువంటి వారిని బట్టి ఆ దేశం మీదకు వచ్చేటువంటి ఆ యొక్క శిక్షను క్షమించేటువంటి, నాశనము చేయనటువంటి పరిస్థితిగా ఉంటుందని చెబుతున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, యెరూషలేము వీధులలో అవినీతి ఎంతగా పెరిగిపోయిందంటే దేవుని సత్యాన్ని, ఆయన నీతిని ప్రేమించే వాడు ఒక్కడైనా కనబడతాడేమోనని రాజ్యమంతా ఏమైపోయిందంటే పాపంతోనే ఉంది. కానీ అందులో దేవునికి తన పట్ల అపనమ్మకస్తులైనటువంటి ప్రజలందరూ పరిస్థితి కనబడుతుంది. కానీ వారిలో నమ్మకం కలిగి, నీతి కలిగి, న్యాయం కలిగి బ్రతికేటువంటి వ్యక్తి ఒక్కరు కూడా కనబడలేదట. అందుకనే యెరూషలేము వీధులలో న్యాయము జరిగించే ఒక మనుష్యుడు
కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును అని అంటున్నాడు. అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ యొక్క యెరూషలేములో జరుగుతున్నటువంటి పరిస్థితిని దేవుడు చూస్తూ మాట్లాడుతున్న తీరును మనము దేవుని వాక్యములో గమనించవలసిన వారి ఉంటున్నాం. ఆదికాండము 18వ అధ్యాయం 32వ వచనములో సొదొమ గొమొర్రాలో 10 మంది కనపడతారేమో నీతిమంతులని దేవుడు అన్వేషిస్తే వెతికితే ఒక్క వ్యక్తి కూడా కనబడినట్లుగా లేదు. అంటే ఈ యొక్క యెరూషలేము పరిస్థితి కూడా సొదొమ గొమొర్రాల యొక్క స్థితికి దిగజారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనము గమనించవలసిన పరిస్థితి అంతా ఆయన ఉండింది. కారణం ఏమిటంటే యెరూషలేము పట్టణము దేవుని ప్రజలైనటువంటి వారు విమోచించబడి రక్షించబడి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి సత్యమనేటువంటిది ఎరిగినటువంటి వ్యక్తులుగా ఉండినటువంటి జీవితాలవి. సొదొమ గొమొర్రా పట్టణాలు అనేటువంటివి అవి అలాంటివి కానే కాదు. వారు దుర్మార్గులు, దుస్తులై ఉన్నారు, బహుపాపులై ఉంటున్నారు అనేటువంటి సంగతి, కామ వికారయుక్తమైన నడవడి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారని దేవుని వాక్యములో మనకు తెలియచేయబడుతూ ఉంది. అయితే ఇక్కడ వారికిని వీరికిని ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉండినటువంటి ప్రజల యొక్క తీరు ఎలాగుండిందో అలాగనే ఈ రక్షించబడి దేవుని చేత విమోచించబడి ఆత్మచేత నడిపింపబడి సర్వసత్యం అనేటువంటిది తెలియచేయబడి దేవుని యొక్క చేత దీవించబడుతున్నటువంటి ప్రజల యొక్క స్థితి వారికంటే దీనమైన స్థితికి లేక ఎంత దిగజారిపోయిన స్థితి ఉండిందో దీనిని బట్టి మనం ఆలోచిస్తే చాలా బాధాకరమైనటువంటిది. యేసు రక్తమే జై. అందుకని దేవుని వాక్యములో వ్రాయబడినది ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనములో నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు అంటున్నాడు. ఇక్కడ బద్దలైన దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడెవడని ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు అంటున్నాడు. దీని వివరణ ఏమిటంటే యెరూషలేములో అధికారములో ఉండి దేవుని పక్షాన స్థిరముగా నిలిచి ప్రజలను దేవుని వైపుకు సత్యము పవిత్రమైనటువంటి దేవుని మార్గం వరకు త్రిప్పగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరనేటువంటిది ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. అందుకని నేను దేశాన్ని నాశనము చేయకుండాలంటే గోడను నిర్మించుతూ దేశ పక్షాన బీటల్లో నిలుస్తూ ఉండగలిగినటువంటి వాడు కోసము దేవుడు ఏం చేస్తున్నాడు, వెతికాడంట. అలాంటి వ్యక్తి ఒక్కడు కూడా కనబడలేదంటున్నాడు. అందుకని యెహెజ్కేలు గ్రంథములోని 22వ అధ్యాయం 25, 29 వచనాల్లో యోధా యొక్క నాయకులలోను యోధా ప్రజలలోను ఏమైపోతుందంటే వారి అవినీతి దోషం ఎలాగ పెరిగిపోయిందో ప్రజలు దేవుని యొక్క దగ్గరకు తిరిగి తీసుకురావటానికి తగినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేనట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసు రక్తమే జై. కనుక ఈ కారణముని చేతి ఏమవుతుందంటే దేవుడు ఎంతో ఆలోచిస్తున్నట్టుగా చూస్తున్నట్టుగా మనము దేవుని వాక్యంలో చదువుతున్నాం.
మరొక విషయం దేవుని వాక్యం రాయబడింది ఏమిటంటే, మొదటి రెండవ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయం 14వ వచనములో, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి యొక్క పాపములను క్షమించి వారికి ఆరోగ్యమును కలుగు చేసి వారి దేశమును స్వస్థపరచుదును అనే మాటలు తెలియజేస్తున్నాడు. ఇది సొలొమోను ద్వారా దేవుడు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయములు. అయితే యెరూషలేము ప్రజలైనటువంటి వారు ఈ స్థితిలో ఎవరు కూడా కనబడటం లేదనేటువంటిది ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యిర్మీయా ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. అందుకనే దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, యెరూషలేములో జరుగుతున్నటువంటి లేక ఉండినటువంటి లోపాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము మనము ధ్యానం చేద్దాం. ఇందులో 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఒకటి, యెహోవా జీవముతోడని మాట పలికినను మోసమునకై ప్రమాణము చేదురు అనే మాటను 5వ అధ్యాయం 2వ వచనములో యిర్మీయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ ఈ ప్రజలు యెహోవా జీవము తోడు అన్నమాట పలికినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారంటే మోసం చేయటానికై ప్రమాణము చేసేటువంటి పరిస్థితిగా పలుకుతున్నట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. అయితే 4వ అధ్యాయం 2వ వచనములో సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి ప్రమాణము చేసిన ఎడల జనులు మోసము చేయుటకై ఏం చేస్తున్నారు. జనులు ఆయన యందు చేస్తూ ఆశీర్వాదము కలుగుననుకుంటున్నారు. ఇలాగ చేస్తూ కూడా ఏమనుకుంటారంటే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నారు. తరువాత ఏమవుతుందంటే వారు అతిశయపడుతూ ఉన్నారు, గర్విస్తున్న పరిస్థితి ఉండింది. కనుక వారు చేసినటువంటి ప్రమాణములో ఏమవుతుందంటే మోసం ఉండింది. వారు చేసిన ప్రమాణములో ఆశీర్వాదం కలుగుతుంది అనుకుంటున్నారు. వారు చేసిన ప్రమాణములో గర్వించేటువంటి ప్రక్రియ ఉండింది. చూడండి ఎంత విడ్డూరమైనటువంటి సంగతులు మనకి ఇందులో వ్రాయబడి ఉన్నాయో. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వారి జీవితము మనము అర్థం చేసుకునేటువంటి ప్రక్రియ చేయగలము. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రమాణం చేసేటువంటి విధం వారు సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, మూడవది నీతిని బట్టి, ఈ మూడిటిని బట్టి ప్రమాణం చేస్తూ ఉన్నారంట. ప్రమాణం అనేటువంటి దాని అర్థం ఏమిటంటే ఒట్టు లేక వడంబడిక లేక నిబంధన అనేటువంటి అర్థాలు మనకు తెలుగులో వ్రాయబడి ఉన్నాయి. చూడండి, ప్రమాణము సహజంగా ఏమవుతారంటే మనుషులు ఆయా రీతులలో ప్రమాణాలు చేసేటువంటి ప్రక్రియ మనం ఎరిగినటువంటి సత్యమే. రాజకీయ నాయకులు వారు గెలిచినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఏమనంటే నేను ఈ రాజ్యం పరిపాలన చేసే పరిస్థితులలో ఆ యొక్క రాజ్యాంగ పద్ధతి ప్రకారము నడుచుకుంటానని, రాగద్వేషాలు లేనటువంటి రీతిగా జీవిస్తానని అనేటువంటి ప్రమాణాలు చేసేటువంటి ప్రక్రియ మనకు కనబడుతూ ఉంది. రెండవది, క్రైస్తవులైనటువంటి వారు ప్రమాణాలు చేసే తీరు మనకు తెలుసు. ఏది ఇప్పుడు వివాహ సమయంలో ప్రమాణం చేస్తారు. ఏమని? మరణ పర్యంత వరకు నేను నీకు భార్యగా ఉంటాను, మరణ పర్యంత వరకు నీకు భర్తగా నమ్మకంగానే ఉంటానని ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఇక మూడవది కారణం ఏమిటంటే
బాప్తీసం పొందే సమయంలో ప్రమాణం చేస్తూ ఉంటారు. ఏమైనా ప్రమాణం చేస్తారు? ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినను, ఆఖరికే ప్రాణం పెట్టవలసి వచ్చినను నమ్మకముగా ఉంటానని వారు ప్రమాణం చేసేటువంటి ప్రక్రియ మనము వింటూ ఉంటాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ చాలామంది జీవితాలలో ఈ ప్రమాణాల పరిస్థితి ఒకసారి అవగాహన లేనటువంటి వ్యక్తులుగా, లేక జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తులుగా, భయం లేనటువంటి వ్యక్తులుగా జీవించే తీరు మనము చూస్తున్నాం. అలాగే కోర్టులో ఆ యొక్క నేరం చేసినటువంటి వాడు ఆ యొక్క మత గ్రంథాల మీద ప్రమాణం చేసే పరిస్థితి ఉంటుంది. ఏమని అంటాడంటే, నేనంతా సత్యమే చెబుతాను, ఎలాంటి అబద్ధము చెప్పనని ప్రమాణం చేస్తూ ఉంటాడు. కనుక ఈ విధమైనటువంటి ప్రమాణములు అనేటువంటివి చేయటం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి పరిస్థితి దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో న్యాయమును జరిగించేటువంటి పరిస్థితిలో నమ్మకముగా ఉన్నటువంటి పరిస్థితిగా ఉంటున్న ఒకడు కనబడిన ఎడల అంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఈ విషయం అనేటువంటిది మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. యెషయా ప్రవచనం చెప్పిన ప్రకారము 59వ అధ్యాయం 14వ వచనములో న్యాయమునకు ఆటంకం కలుగుతూ ఉంది అంటున్నారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళే చెబుతున్న న్యాయమునకు ఆటంకం కలుగుతుంది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉంది, ధర్మము లోపల ప్రవేశించడం లేదు, ధర్మము లోపల ప్రవేశించే పరిస్థితి లేదు. చూడండి, వారి జీవితంలో న్యాయమునకు ఆటంకం కలుగుతుంది. న్యాయం చేయాలనుకుంటున్నారంట, కానీ దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చేయలేనటువంటి పరిస్థితి కలుగుతుందని అంటున్నారు. రెండవది, వారికి నీతి దూరంగా ఉండిందంట. అంటే నీతి చేయాలనుకుంటున్నారు కానీ నీతి చేయలేనటువంటి అనీతి మాత్రమే చేసే ప్రక్రియ ఉంటుంది. అంటే మానవుల యొక్క నీతి, స్వనీతి అది మురికి గుడ్డ లాంటిదని యెషయా ప్రవచనములో చెప్పాడు. కనుక స్వనీతితో బ్రతికేటువంటి ప్రక్రియ వాళ్ళ జీవితంలో ఉండింది. మూడవది, సత్యం అనేటువంటి ఏమైపోయిందంటే సంత వీధులలో పడిపోయింది. సంత వీధులలో ఏమవుతుందంటే వ్యాపారం చేసే ప్రక్రియ ఉండింది. చెడ్డదానం తీసుకొచ్చి సంత వీధుల్లో ఏం చేస్తారంటే మంచిదని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి అమ్మేటువంటి వ్యాపారం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. ఇక ధర్మం అనేటువంటిది లోపల ప్రవేశించే ప్రక్రియ లేదు పట్టణంలో, ప్రజల్లో. కానీ ఇంత దారుణమైన పరిస్థితిగా ఉంటున్నప్పుడు ఈ విషయాలను బట్టి ఆలోచించితే వారు చేస్తున్నటువంటి ప్రమాణములో నిజాయితీ లేదని మనకు అర్థమవుతుంది. నిజమే, కొంచెం ఆలోచన చేయండి. ఇలాగ వారు చేసినటువంటి ప్రమాణములో ఏమైనా కొంచెమైనా నిజాయితీ ఉన్నట్టుగా కనబడుతుందా? రెండవది, జనులు అలాగూ ఆయన యందు ఆశీర్వాదం కలుగుననుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు? చెడు పనులు చేస్తూ ఆశీర్వాదం అనేటువంటిది ఎలాగో వారికి కలుగుతుంది అనుకుంటున్నారు. చూడండి, వారు చేసేటువంటిది మోసం కోసం ప్రమాణం చేశారు, మంచిదే. కానీ వారు చేసినటువంటి ప్రమాణములో ఆశీర్వాదం ఎలాగ కలుగుతుందనేటువంటి ఆలోచన, అభిప్రాయం వాళ్ళు అనుకుంటున్నారు. కొంచెం ఆలోచన చేస్తే తరువాత వాళ్ళు ఏమవుతున్నారంటే అతిశయించేటువంటి ప్రక్రియ ఉంటూ ఉన్నది. చాలామంది జీవితాలలో ఏమవుతున్నారంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఈనాడు సంఘములలో మనము చూస్తున్నాం. చర్చికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే మీరు దీవించబడతారు, లేక మీరు అభివృద్ధి పొందుతారు, మీ పరిస్థితులు బాగైపోతాయి, దేవుడు సహాయం చేస్తాడు అని చెబుతున్నారు. కానీ నిజంగా వాళ్ళ మార్పు చెందాలని, లేక నిజంగా వాళ్ళ జీవితంలో చెడు విడిచిపెట్టాలని, మా దేవుని యొక్క భక్తి అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది జీవితంలో జీవించాల్సిన పరిస్థితి మాత్రము వాళ్ళకి అర్థమయ్యే రీతిగా
స్పష్టంగా తెలియజెప్పేటువంటి మాటలు ఈనాడు కనబడటం లేదు. కనుక ప్రజలకు వీరు చెప్పేటువంటి ప్రక్రియ ఏమైపోతుందంటే, దేవుని దగ్గర రండి దీవిస్తాడు, దేవుని దగ్గరికి రండి మీకు సహాయం చేస్తాడు, దేవుని దగ్గర రండి మీ సమస్యలు తీరుతాయి, దేవుని దగ్గరికి రండి మీరు అభివృద్ధి పొందుతారు. మంచిదే, రావటాన్ని బట్టి కలుగుతాయి, మంచిది. ఎలాగో ఇప్పుడు కలుగుతాయి. ఈ విధంగా వాడు దీవించబడతారు. చెడు పనులు చేస్తూ దీవించమనేటువంటి ప్రక్రియ బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? లేక వారి చెడును విడిచిపెట్టుకోకుండా వారు చేసేటువంటి జీవితములలో మార్పు లేకోకుండా దీవించబడటం అనేటువంటిది వారి చెప్పటాన్ని బట్టి వారికి దీవెన వస్తూ ఉంటుందా? వారు కూడా అలాంటి భ్రమతో ఏమవుతున్నారంటే జీవించేటువంటి ప్రక్రియ ఈనాడు మనకు వ్యక్తమవుతూ ఉంది. కనుక వాళ్ళు భ్రమలో ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఏమవుతున్నారంటే బోధించేవాళ్ళు భ్రమపరిచేటువంటి ప్రక్రియ చేస్తూ ప్రజలను ఏం చేస్తున్నారంటే తప్పుదారికి నడిపించేటువంటి ప్రక్రియ ఈనాడు జరుగుతూ ఉంది. ప్రజలకు దేవుని యొక్క రక్షణ యొక్క విలువేమిటో తెలియటం లేదు. మార్పు యొక్క పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. మా బాప్తీసం యొక్క విలువేమిటో తెలియడం లేదు. భక్తి యొక్క పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితులలో ఏమవుతున్నారంటే విశ్వాసులైన వారు, ప్రజలైనటువంటి వారు ఉంటున్నారనే కారణం ఏమిటంటే దేవుని యొక్క సేవకులైనటువంటి వారు చెప్పవలసినటువంటి పరిస్థితిని వారికి చెప్పకోకుండా వారి జీవితములలో ఆ విధమైనటువంటి దైవ భయము, పాప భీతి కలిగి చెడును విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి భక్తి కలిగి ప్రభువును ఆరాధించేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఈనాడు సరైన రీతిగా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా వాళ్ళకి ప్రబోధించకపోవటాన్ని బట్టి వారు తెలియకగా ఆ విధంగా అవుతున్నారంటే అజ్ఞానంగా ఇంకా లోక సంబంధమైనటువంటి రీతిగా బ్రతికేటువంటి ప్రక్రియ ఉంటుంది. కనుక ఆ విధమైనటువంటి పరిస్థితి వారికి ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం అనేటువంటిది సంఘటన మనకు చాలామందికి అర్థం కావట్లేదు. సుంకరలాగా ప్రార్థన చేసే ప్రక్రియ ఉండింది. 18వ అధ్యాయం లూకా సువార్తలో 11-12 వచనాలు వ్రాయబడి ఉంది. దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులను అన్యాయస్తులను కాదు, వారమునకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో నా దేవునికి ఇస్తున్నాను అని అంటూ నేను ఈ సంకార్య వలె ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. పరిసయ్యుడు చేసేటువంటి ప్రార్థన ఈనాడు చాలామంది జీవితాలలో తమ్మును తామే మోసం చేసుకుంటూ తమ్మును తామే నష్టపరుచుకుంటూ ఇతరులకు ఎదుట ఏమవుతున్నారంటే భక్తి కలిగినటువంటి వారుగా జీవించేటువంటి జీవితాలు వేషధారణ జీవితం అనేటువంటిది నారు కనబడుతూ ఉంది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధత కలిగి రావటానికి మంచిదే ఉండాలి, భక్తి కలిగి ఉండటం మంచిదే, లేక భయభక్తులు కలిగి జీవించడం అనేటువంటిది మంచిదే, క్రమశిక్షణ అనేటువంటి కలిగి ఉండటం మంచిదే, దేవుని యొక్క పద్ధతి ప్రకారము రావటం అనేటువంటిది మంచిదే. అందుకని యెహెజ్కేలు గ్రంథములో వ్రాయబడిన మాట ఏమిటంటే, నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి నా వారైనటువంటి ఎదుట కూర్చోండి, ఎంతో నీ మాటల శ్రద్ధతో వింటున్నారు, అయితే వారి హృదయము దూరముగా ఉంది, వారు లాభమును అపేక్షించచ్చు ఉన్నారు అంటున్నాడు దేవుడు. నిజమే, యెహెజ్కేలుతో ఈ మాటలు చెప్పినటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే ఈనాడు జరిగేటువంటి ప్రక్రియ అలాగే ఉండింది. రావలసినటువంటి పద్ధతి ప్రకారం వస్తున్నారంట. దేవుని ప్రజలైనటువంటి వారుగా ఏమవుతున్నారంటే దేవుని సేవకులు ఎదురు కూర్చుంటున్నారంట. వారు ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యంలో వింటున్న వారే కనబడుతున్నారంట. కానీ వారు హృదయం ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయిందంట. యేసు రక్తమే ఎంత బాధాకరమైన పరిస్థితి. వారి నోటితో ఎంతో ప్రేమను కనిపిస్తున్నారు, దేవునికి దూరం అయిపోయింది హృదయం. ఈనాడు ఇలాంటి సంఘటన అనేటువంటిది చాలామంది జీవితాలలో
కనబడుతూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి వాడు, సేవకులైనటువంటి వారు ఎంత బాధపడవలసిన పరిస్థితి ఉండిందో ఒక్కసారి ఆలోచించవలసిన పరిస్థితి ఉండింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకులారయ అయినటువంటి వారులారా, మన బాధ్యత ఏమిటో మనం ఒకసారి గమనించవలసిన వారికి ఉంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, దుర్మార్గుడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించబడను కాదు, వాడు దుర్మార్గతను విడిచిపెట్టి మార్పు చెందితే నేను సంతోషించబడను అంటున్నాడు. కారణం ఏమిటంటే, నిన్ను కావలిగా పెట్టాను కనుక వచ్చేటువంటి పరిస్థితిని చూసి వారిని నా పక్షమున హెచ్చరిక చేయమంటున్నాడు. అలాగే హెచ్చరిక చేయకపోయినట్లయితే వాడు నశించిపోతాడు. కానీ నేను నిన్ను వానికి ఉత్తరవాదిగా ఉంచి ఉన్నాను గనుక వారి విషయంలో నేను అడుగుతాను అంటున్నాడు. కానీ ఈనాడు జరుగుతున్న సంఘటన ఏమిటంటే, చూసి కూడా విని కూడా గ్రహించి కూడా తెలియచేయనటువంటి పరిస్థితి ఈనాడు కనబడుతుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి రెండవ రాకడ కాలంలో నశించిపోతున్నటువంటి ఆత్మల గురించినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటున్నదో ఒక్కసారి మనం ఊహిస్తే హృదయాలలో భారం అనేటువంటిది ఉండవలసిన పరిస్థితి ఉండింది. మరి నశించిపోయే పరిస్థితులలో దేవుడు ఏముతున్నాడంటే లెక్క అడుగుతానంటున్నాడు. కనుక ఒకవేళ తెలియజేస్తే ఆ వ్యక్తి కనుక దుర్మార్గత నుంచి మడలకుండా మార్పు చెందకుండా బ్రతుకుతున్నట్లయితే నీవు నీ ఆత్మను గురించి తీర్పును తప్పించుకుంటావు అంటున్నాడు. కనుక ఇంత దేవుని వాక్యము చదువుతున్నటువంటి వ్యక్తులైనటువంటి వారి జీవితములలో ఈ గ్రహింపు అనేటువంటిది కలగట్లేదా? బోధించే బోధకులైనటువంటి వారికి ఈ విషయం అర్థం కావట్లేదా? అందుకనే యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో అంటున్నాడు, బోధకులమైనటువంటి మనకు మరీ కఠినమైన తీర్పు ఉందని మీలో అనేకులు బోధకులు కాకుండా అంటున్నాడు. నిజమే, భయంకరమైనటువంటి తీర్పు ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకులమైనటువంటి మన జీవితాలను బట్టి ఈనాడు దేవునికి ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో కనబడుతుందో ఆ సంగతి మనం ఎరిగి ఉండడం లేదా? మరి మారు మనసు పొందిన వారిగా ఉంటున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉంటున్నారు. కానీ ఏదైనా సందర్భములు వచ్చినప్పుడు వారి యొక్క పనులు, వారి పరిస్థితి ఎలాగ ఉండిందంటే, తీతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై తమ కార్యముల వలన వారు ఎరగమన్నట్టుగా ఉన్నారు. ఎంత బాధాకరమైన పరిస్థితి అది! ఒక క్షణం ఆలోచన చేయండి. వింటున్నటువంటి సహోదరులు కానీ సహోదరులు కానీ, లేక సేవకులైనటువంటి వారు కానీ వారి జీవితములలో ఇలాంటి పరిస్థితిని అర్థమవుతూ ఉన్నప్పుడు ఎందుకు వారిని ఆ విధమైనటువంటి వారి పనులను ప్రోత్సహించేటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి పరిస్థితుల గురించి ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఎందుకు చేస్తూ ఉన్నారు? దైవభయం కలుగుటలేదా? పాపచింతన కలుగుటలేదా? దేవుని యొక్క మనసు మిమ్మల్ని గద్దించడం లేదా? మీ మనస్సాక్షి పాడైపోయిందా? ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనములలో, నా నామము పెట్టబడినటువంటి ప్రజలైనటువంటి వారు నా మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలిచుండి చెడు చేస్తూ వారు ఉంటున్నట్టుగా కనబడుతున్నారు అంటున్నాడు. వీరు ఏమవుతున్నారంటే, ఏ క్రియలన్నీ జరిగిస్తూ
ఆయన నామమునకు ఏమవుతున్నా అంటే విడుదల పొంది ఉన్నామని మాటలు చెప్పుకుంటున్నారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆయన నామం పెట్టబడినటువంటి వారే ఆయన దేవుని మందిరములోనికి వస్తూ ఉన్నారు, ఆయన సన్నిధిలో నిల్చుని ఉంటున్నారు, విడుదల పొంది ఉన్నారని చెప్పుకుంటున్నారు. కానీ ఏ క్రియలన్నీ జరిగిస్తూ ఆయన నామమునకు విడుదల పొంది ఉన్నామనుకుంటున్నారు, చెప్పుకొస్తున్నారు. ఆ ఏ క్రియలు ఏమిటంటే అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నారు, బయలుకు దూపం వేస్తున్నారు, వీరెరుగని దేవతలను అనుసరిస్తూ ఉన్నారు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. యేసు రక్తమే జై. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనములో ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే అబద్ధ ప్రవచనములు పలుకుతున్నారు, యాజకులు వారి పక్షములు ఏం చేస్తున్నారంటే ఏలుబడి చేస్తూ ఉన్నారు. అలాగ జనులు నా ప్రజలకు చేయటము ఇష్టముగా ఉండింది కనుక ప్రజలైనటువంటి వారికి అబద్ధ ప్రవచనాలు కావాలంట. యాజకులు వారి పక్షాలు ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. జనులకు ఈ విధమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి వ్యక్తులే ఇష్టమంట. సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుందని చెప్పుకొస్తూ పౌలు తిమోతి పత్రికలో వారు దురద చెవులు గల వారై తమకు అనుకూలమైన స్వకీయ బోధకులను వారు పోగు చేసుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారనే మాట రాయబడి ఉంది. నిజంగా ఈనాడు బాధకరమైన విషయములు, వేదనకరమైన విషయములు, ఆలోచించవలసిన విషయములు. యేసు రక్తమే జై. అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13-15 వచనాలలో అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్నటువంటి గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు. చూడండి ఇక్కడ ఎంత విచిత్రంగా ఉండిందో. అల్పులో కొద్దివారు గొప్పవారు వారందరూ ఏం చేస్తున్నారే? మోసం చేసి దోచుకుంటున్నారట. రెండవది ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, మోసం చేసేటువంటి వారు. ఎలాగంటే సమాధానం లేని సమయమున సమాధానమని చెప్పుచున్నారు, నా ప్రజలకు ఉన్నటువంటి గాయములను పైపై మాత్రమే బాగు చేయుదురు. పైనేమో పరిపాలన యొక్క పరిస్థితులేమో ప్రజలను మోసం చేసి దోచుకునే ప్రక్రియ ఉంటే, ప్రవక్తలైనటువంటి వారు యాజకులైన వంచన చేస్తూ మోసం చేస్తూ ప్రజలకు ఉన్నటువంటి గాయాలను పైపైన బాగు చేస్తూ సమాధానం లేని పరిస్థితిగా ఉండిన ప్రజలకు సమాధానమని చెప్పేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారట. వారు ఏ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చాను కానీ వారు ఏమాత్రము సిగ్గునొందరు అని అంటున్నాడు. అవమానం పొందవలసిన పరిస్థితి వచ్చింది కానీ వారికి ఆ విషయం తోచనే లేదు. వీళ్ళకి ఏమవుతుందండి? సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందని అంట కానీ సిగ్గుపట్టలేదంట. అవమానం పొందితమైన వారికి తోయటం లేదంట, ఆలోచన రావట్లేదంట. ఎంత విచిత్రంగా ఉండిందో చూడండి. అందుకని ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనములో ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులైనటువంటి వారు, నా మందిరములో వారి చేయు చెడుతనము నాకు కనబడుచున్నది. ఇదే యెహోవా వాక్కు. యేసు రక్తమే జై. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ కూడా మందిరములో వారి చెడుతనము దేవునికి కనబడుతూ ఉందట. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7-8 వచనములో యాజకులు యెహోవా దూతలు గనుక జనులు
వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. యాజకులు ఏమై ఉన్నారు? యెహోవా దూతలుగా ఉన్నారట. దేవుని సేవకులైన వారులారా, మనం ఎలాంటి వారము, ఎలాంటి ఆధిక్యత అనేటువంటిది దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారి నోటిలో నుండి ధర్మశాస్త్రం యొక్క విధులు అనేటువంటివి, పద్ధతులు అనేటువంటిది నేర్చుకునే ప్రక్రియ చేస్తూ ఉన్నారట. వారు జ్ఞానమును బట్టి బోధించాలట. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులకు అభ్యంతరపరిచి ఏం చేశారు? వాళ్ళు దేవుని యొక్క నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారట. వీళ్ళే మార్గం తప్పారట. ధర్మశాస్త్ర విషయంలో అనేకులను వీళ్ళు ఏం చేశారంటే అభ్యంతరపరిచారట. దేవుని నిబంధనను నిరాకరించారట. యేసేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనములో యాజకులు నా ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నారంటే నిరాకరించుదురు. యేసేలు 22:26లో చెబుతుంది, యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. పవిత్రమేదు అపవిత్రమేదు తెలుసుకొనుటకు జనులకు నేర్పడం లేదు. అయ్యో, ఎంత బాధకరమైన పరిస్థితి. Praise the Lord. పవిత్రమైనదేదో అపవిత్రమైనదో ప్రజలకు నేర్పడం లేదట. ఎందుకంటే ధర్మశాస్త్రం నిరాకరించే పరిస్థితి వారే చేస్తూ ఉన్నప్పుడు అధిపతులు లాభమును సంపాదించుకొనుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింపచేయుటకు వేటను చీల్చే తోడేళ్లుగా ఉన్నారంట పరిపాలకులైనటువంటి వారు. అధిపతులు లాభమును సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింపచేయుటకు వేటను చీల్చే తోడేళ్లుగా ఉన్నారంట. అంటే క్రైస్తవ నాయకులైనటువంటి వారు, సేవకులు కాదు సుమా. ప్రవక్తలు వ్యర్థమైన దర్శనమును కంటున్నారు. యెహోవా ఏమి సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగో సెలవిచ్చుతున్నాడని చెప్పుచు. చూడండి, ప్రవక్తలకు వ్యర్థమైన దర్శనాలు కలుగుతున్నాయట. యెహోవా ఏం చెప్పనప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రయి జనులు కట్టిన మట్టి గోడకు గచ్చు పూత పోయుచు ఉన్నారు. ప్రవక్తలు ఎంత భయంకరంగా మారిపోయారు. ప్రవచనాలు అనేటువంటి ఎంత ఈనాడు సోది చెప్పేటువంటి ప్రక్రియగా ఉంటున్నదో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. యేసు రక్తమే ఇచ్చై. మరియు సామాన్య జనులు బలాత్కారం చేస్తున్నారు, దొంగిలిస్తున్నారు. వారు దీనులను దరిద్రులను హింసిస్తూ ఉన్నారు. ఎవరో సామాన్యమైనటువంటి ప్రజలు అన్యాయంగా పరదేశులను బాధపరుస్తున్నారు అని 27వ వచనం 29వ వచనం యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 27 నుంచి 29 వచనాల్లో మనకి మాటలు వ్రాయబడి ఉన్నాయి. అంతేకాదు మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో జనులు ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీస్తున్నారు. వారి యాజకులు కూలికి బోధిస్తున్నారు. ప్రవక్తల ద్రవ్యము కొరకు సోది చెబుతున్నారు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు, ఏ కీడు రాదని అనుకొందరు. అబ్బా, ఎంత బాధకరమైన సంగతి. మీకాయ కూడా ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. యేసు రక్తమే ఇచ్చై. అందుకనే మీకా 7వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు
ఇర్మియా కాలంలో జరిగినటువంటి సంఘటనే ఈ యొక్క మేకా కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు అక్కడ కూడా లేడు, అందరు ప్రాణహాని చేయువారే. ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును, రెండు చేతులతో కీడును చేయపూను కొందరు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందరు. గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియచేయుటకు అలాగున వారు ఏకముగా ఉండి దాని పని ముగింతరు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును వింటున్నటువంటి మీ జీవితాలలో, చూస్తున్నటువంటి మీ జీవితాలలో ఈనాడు ప్రపంచములో దేవుని పిల్లల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో ఒక్క క్షణం ఆలోచన చేయండి. ప్రభు నామమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు వారు రక్షించినటువంటి దేవుని పిల్లల యొక్క పరిస్థితి దేవుని యొక్క సేవకుల విషయంలో, దేవుని నాయకుల విషయంలో, ప్రవక్తలైనటువంటి వారి విషయంలో, ప్రజలైనటువంటి వారి విషయంలో ఎలాగుండిందో, యాజకులైనటువంటి వారి విషయంలో ఎలాగుండిందో మొదటి కారణం అనేటువంటిది ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో ఇంతవరకు మనము పరిశీలన చేస్తాం. వారి జీవితంలో ఇంకా జరిగినటువంటి కారణాలు ఉన్నాయి. ఆ లోపాలన్నిటిని కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉంటున్న బలహీనతలను వ్యక్తం చేస్తూ, మనల్ని హెచ్చరిక చేస్తూ, మనల్ని దిద్దటానికి కొరకు, మన సిద్ధపరచడానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. దయవుంచి గమనించండి, పరిశీలించండి, ప్రార్థించండి. ప్రభువును గాయపరిచేటువంటి హృదయములుగా, ప్రభువును దుఃఖపరిచి ప్రభువునికి అవమానం తెచ్చేటువంటి జీవితాలు జీవించవద్దని ప్రభు నామముని మనవి చేస్తూ ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ధుడా పరమ తండ్రి, సర్వశక్తి గల నామమును బట్టి, వాగ్దానమును బట్టి ప్రార్థిస్తూ సహాయం చేయండి. మీ మాటలు ధ్యానం చేశాను. దేవా మీకు యెరూషలేము పరిస్థితి ఎంత దారుణముగా ఉండిందో, ప్రజల పరిస్థితి, నాయకులైన వారి పరిస్థితి, యాజకులైన వారి పరిస్థితి, సేవకులైన వారి పరిస్థితి, ప్రవక్తలైన వారి పరిస్థితి, ప్రజలైనటువంటి వారి పరిస్థితి ఎంత దిగజారిపోయి ఉందో. రక్షణ పొందనటువంటి వారి జీవితాల కంటే దారుణంగా మారిపోయి ఉందో ఇర్మియా ఈ విషయాన్ని గమనించిన వాడై తెలియజేస్తున్నాడు. మనము కూడా అంచె దినాలలో ఉంటున్నాం. ఈ కారణాలను బట్టి ఆత్మీయ స్థితి ఎంత దిగజారిపోయిందో, ప్రభువుని ఎంత గాయపరుస్తున్నామో ప్రభు చూస్తూ ఉన్నాడనే సంగతిని మరిచిపోయి నష్టపరుచుకున్న పరిస్థితి, దేవునికి దూరమైన పరిస్థితి, దేవుని కృపను పోగొట్టుకున్న పరిస్థితి, దేవుని గాయపరిచినటువంటి పరిస్థితిని ఒక్కసారి గమనించవలసిందిగా ప్రభునామమున మనము ఈ ఉదయ కాలములో దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. కనుక రక్షణ పొందిన వారు రక్షణ పొందుటకు, రక్షించబడిన వారు దిద్దబట్టుకు, అలాగే పడిపోయిన వారు మళ్ళా నూతన పరచబడి ప్రభు పిల్లలుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాలను కూడా స్పందించి సిద్ధపరచాలని ప్రభునామమున
మన పరిశుద్ధాత్మ దేవుడు అంచె దినాలలో ప్రతి వ్యక్తిని కూడా స్పందించి సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, వాడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఛాయ్, సిలువ రక్తమే ఛాయ్, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.